భారతదేశ ఆటోమోటివ్ మార్కెట్ ప్రస్తుతం అత్యంత డ్యామేజ్ కలిగించే స్టేజ్ లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో చిన్న కార్లు ఇక పైన చీప్ గా లేవు. ఇంకా పెద్ద వెహికల్స్ పైన ప్రభుత్వం కారు ప్రైజెస్ లో సగం వరకు ట్యాక్సెస్ వసూలు చేస్తుంది. ఈ రెండు సమస్యల నుండి ఈజీగా తప్పించుకునే మార్గం ఎలక్ట్రిక్ కార్స్. కానీ ఈవీలతో సమస్య ఏంటంటే ఆ ఈవీనే స్వయంగా ఒక సమస్యగా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పటికీ చాలా కాస్ట్లీవి. ఇంకా మీరు ఒకవేళ కొనుగోలు చేసినా నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో, అది పనిచేసే స్టేజ్ లో ఉందో లేదో అనే భయంతో నడుపుతారు. ఇంకా బలహీనమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ మన ప్రభుత్వం హైబ్రిడ్ కార్స్ కి ప్రయారిటీ ఇవ్వకుండా ఎలక్ట్రిక్ కార్స్ వెనక గుడ్డిగా పరిగెడుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పూర్తి దృష్టి పెట్టడం వెనక ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా మాత్రమే భారతదేశం పవర్ మరియు టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ సాధించగలదు, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ని తగ్గించగలదు, ఇంకా నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని సాధించగలదు. కానీ రీసెంట్ గా చైనా ఒక పెద్ద గేమ్ ఆడింది. దీంతో భారతదేశం యొక్క ఈ ప్లాన్స్ అన్ని వేస్ట్ కావచ్చు. చైనా యొక్క ఈ పని వల్ల భారతదేశం మాత్రమే కాదు, సగం ప్రపంచం యొక్క ఈవీస్ కళలు ప్యారలైజ్ అయ్యే స్టేజ్ కి చేరబోతున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ రిమోట్ కంట్రోల్ ఇప్పటికే చైనా చేతిలో ఉంది. అది ఇప్పుడు చైనా ఏ బటన్ నొక్కిందో భారతదేశం, యుఎస్ మరియు యూరోప్ కూడా ఈవీ సప్లై చైన్ తో మోకాళ్లపైకి వచ్చే స్టేజ్ కి చేరుకోబోతున్నాయి. చైనా యొక్క ఈ గేమ్ ప్లాన్ ను మనం ఈ రోజు డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాము. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏమిటంటే 2040 నాటికి భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ కార్ల అమ్మకాలను స్టాప్ చేయడం. దీనికోసం ప్యాసింజర్ కార్ మార్కెట్స్ లో ఈవీ అడాప్షన్ చాలా వేగంగా జరగాలి. ఇంత వేగంగా ఈవీ అడాప్షన్ కోసం ఒకే ఒక్క ఫార్ములా ఉంది, అఫోర్డబుల్ ఈవీస్. కానీ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేయడానికి భారతదేశం యొక్క అన్ని ప్లాన్స్ ఇప్పుడు వేస్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే చైనా రీసెంట్ గా తన ఈవీ పాలసీస్ లో చాలా పెద్ద మార్పులు చేసింది. నిజానికి చైనీస్ ప్రభుత్వం తన బ్యాటరీస్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ రూల్స్ ని మార్చేసింది. చైనా 8 స్పెసిఫిక్ టెక్నాలజీస్ పైన రిస్ట్రిక్షన్స్ విధించింది. వీటిలో 3 రిస్ట్రిక్షన్స్ డైరెక్ట్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ మెటీరియల్స్ పైనే ఉన్నాయి. ఇంకా మిగిలిన 5 రిస్ట్రిక్షన్స్ బ్యాటరీస్ యొక్క మెయిన్ భాగాలైన లిథియం ప్రాసెసింగ్ పైన ఉన్నాయి. చైనా యొక్క ఈ ఒక్క అడుగు వల్ల భారతదేశం మాత్రమే కాదు, మొత్తం గ్లోబల్ ఈవీ మార్కెట్ షేక్ అయింది. కానీ ముఖ్యంగా భారతదేశానికి ఈ టైమింగ్ ఇంకా ఘోరంగా ఉండబోతుంది. ఎందుకంటే మన దేశం అత్యంత కీలకమైన సమయంలో ఉంది. ఇక్కడ మనకు అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ సమస్య ఏంటంటే ఎలక్ట్రిక్ కారు ప్రైస్ ని తక్కువగా ఉంచడానికి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అంటే LFP బ్యాటరీస్ ను ఉపయోగించాలి. ఈ LFP బ్యాటరీస్ చాలా సేఫ్ అయినవి, అంటే వీటిలో మంటలు చాలా రేర్ గా సంభవిస్తాయి. వీటి లైఫ్ టైం కూడా ఎక్కువ. ముఖ్యంగా వీటిని తయారు చేయడం చాలా చీప్ గా ఉంటుంది. ఈ LFP బ్యాటరీస్ టెక్నాలజీని చైనా యొక్క 2 మెయిన్ కంపెనీస్ కంట్రోల్ చేస్తాయి. ఒకటి BYD, మరొకటి CATL. ఈ కంపెనీస్ LFP బ్యాటరీస్ ను పర్ఫెక్ట్ చేయడానికి సంవత్సరాల కృషి ఇంకా అపారమైన డబ్బుని ఖర్చు చేశాయి. CATL గురించి మాట్లాడితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బ్యాటరీ ప్రొడ్యూసర్ కంపెనీ. CNN రిపోర్ట్ ప్రకారం CATL టెస్లా కూడా సప్లయర్ గా ఉంది. జర్మనీ మరియు హంగేరీలో CATL ప్లాంట్స్ ఉన్నాయి. స్పెయిన్ లో స్టెలాంటిస్ తో కలిసి మరొక ప్లాంట్ ని నిర్మించబోతుంది. ఇంకా ఫోర్డ్ ఈవీల కోసం కూడా CATL తన లైసెన్సింగ్ ద్వారా టెక్నాలజీని షేర్ చేస్తుంది. అంటే దాదాపు మొత్తం వెస్ట్రన్ ఈవీ మార్కెట్ లో CATL బ్యాటరీ టెక్నాలజీ దూసుకుపోతుంది. అదే టైంలో BYD కూడా తన LFP మరియు బ్లేడ్ బ్యాటరీస్ ద్వారా ఎంతో పెద్దదయ్యి లాస్ట్ ఇయర్ టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మార్కెట్ గా మారింది. ఇంకా దాదాపు ప్రపంచవ్యాప్తంగా తన ప్లాంట్స్ ను స్థాపించింది. ఈ చైనీస్ కంపెనీల ఈ అసాధారణ విజయం వాటి క్లవర్ LFP టెక్నాలజీ నుండి వచ్చింది. నిజానికి ట్రెడిషనల్ లిథియం అయాన్ బ్యాటరీస్ లో క్యాథోడ్ తయారీకి నికెల్, కోబాల్ట్ మరియు మాంగనీస్ ఉపయోగిస్తారు. ఈ 3 కెమికల్స్ తో సమస్య ఏంటంటే వీటి మైనింగ్ చాలా కాస్ట్లీవి. ఆ తర్వాత వీటిని ప్రాసెస్ చేసి బ్యాటరీలో ఉపయోగించేలా చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే NMC బ్యాటరీస్ తో అఫోర్డబుల్ ఈవీలను తయారు చేయలేము. అందుకే LFP బ్యాటరీస్ లో క్యాథోడ్ తయారీకి ఈ 3 మెటీరియల్స్ ను వదిలేసి ఐరన్ మరియు ఫాస్ఫేట్ ను ఉపయోగిస్తారు. ఇవి నికెల్, కోబాల్ట్ మరియు మ్యాంగనీస్ తో పోలిస్తే మైనింగ్ ఇంకా ప్రాసెసింగ్ లో చాలా చీప్ గా ఉంటాయి. అందుకే LFP బ్యాటరీస్ అఫోర్డబుల్ ఈవీలను తయారు చేయడానికి అత్యంత కీలకమైనవి. ఇప్పుడు LFP బ్యాటరీస్ ను చైనా మాత్రమే ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని కాదు, అమెరికా 30 సంవత్సరాల క్రితమే LFP బ్యాటరీస్ ను తయారు చేసింది. కానీ వీటిలో అతిపెద్ద లోపం ఏంటంటే ఈ బ్యాటరీస్ ను కేవలం కొన్నిసార్లు మాత్రమే రీఛార్జ్ చేయగలిగేవి. కానీ CATL మరియు BYD
ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ లోని అతిపెద్ద లోపాన్ని సరిచేసి గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. అంతేకాదు ఈ చైనీస్ కంపెనీస్ చిన్న ఎల్ఎఫ్పి బ్యాటరీస్ లో ఎక్కువ పవర్ ని ఎలా ప్యాక్ చేయాలి, ఇంకా వీటిని ఎలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలనే టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశాయి. ఐరన్ మరియు ఫాస్ఫేట్ ను ఉపయోగించడం వల్ల ఈ బ్యాటరీస్ కు హయ్యర్ థర్మల్ స్టెబిలిటీ లభించింది. అంటే అవి ఓవర్ హీట్ కావు, ఇంకా మంటలు పట్టే అవకాశమే ఉండదు. అంతేకాక ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఎక్కువ సార్లు ఛార్జ్ మరియు డిశ్చార్జ్ సైకిల్స్ కూడా కెపాసిటీ కలిగి ఉంటాయి. అది కూడా బ్యాటరీస్ లైఫ్ టైం తగ్గకుండా. ఇంకా క్లియర్ గా వీటి తయారీ చీప్ గా ఉంటుంది. చైనా ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ను కేవలం ప్రాక్టికల్ గానే కాకుండా అత్యంత అడ్వాన్స్డ్ కూడా తయారు చేసింది. ఎగ్జాంపుల్ గా BYD యొక్క సూపర్ ఈ ప్లాట్ఫామ్ కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ లో బ్యాటరీకి 400 కిలోమీటర్ల రేంజ్ నిస్తుంది. అయితే టెస్లా యొక్క సూపర్ చార్జర్ 15 నిమిషాల ఛార్జింగ్ లో 320 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు CATL మరింత శక్తివంతమైన ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ని తీసుకొచ్చింది. ఇది కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ లో 514 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుంది. అందుకే ఎల్ఎఫ్పి బ్యాటరీస్ గ్లోబల్ ఈవీ మార్కెట్ లో సగం కంటే ఎక్కువ షేర్ ని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఇంకా ఇవి దాదాపు పూర్తిగా చైనాలోనే తయారవుతున్నాయి. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియా, జర్మనీ ఇంకా USA లో తయారవుతున్న బ్యాటరీస్ ఇప్పటికీ నికెల్, కోబాల్ట్ మరియు మ్యాంగనీస్ పైన ఆధారపడి ఉన్నాయి. అయితే భారతదేశంలో కూడా చాలా స్టార్టప్స్ అఫోర్డబుల్ బ్యాటరీ టెక్నాలజీని డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాయి. కానీ వాటికి కూడా ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇంపోర్ట్స్ ని చైనా కంట్రోల్ చేస్తుంది. USA కొన్ని చైనీస్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేస్తూ లోకల్ గా అఫోర్డబుల్ బ్యాటరీస్ ను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే చైనా ఈ టెక్నాలజీ షేరింగ్ పైన కూడా రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. చైనా విధించిన ఈ 8 కొత్త రిస్ట్రిక్షన్స్ చైనా బయట అఫోర్డబుల్ బ్యాటరీ తయారీకి సంబంధించిన ప్రతి ప్లాన్ ను తలకిందులుగా చేస్తుంది. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ టెక్నాలజీ చైనా కంపెనీల దగ్గర మాత్రమే ఉంది. ఇంకా ఈ బ్యాటరీస్ ను చైనా బయట తయారు చేయడానికి ప్రతి ప్రాసెస్ కు చైనీస్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ మరియు లైసెన్స్ తప్పనిసరి. భారతదేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బ్యాటరీ గ్రేడ్ ఐరన్ ఫాస్ఫేట్ ను మనం స్వయంగా రీఫైన్ చేయలేము. అందుకే బ్యాటరీస్ కోసం ఐరన్ ఫాస్ఫేట్ ను మన దేశంలో చైనాలోని యువాన్ మరియు సిచువాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఈ రిఫైన్డ్ ఐరన్ ఫాస్ఫేట్ ను చైనా నుండి ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ కంపెనీస్ చైనీస్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇంకా ఈ మెటీరియల్ మాత్రమే కాదు, బ్యాటరీ తయారీకి సంబంధించిన నాలెడ్జ్ మరియు ప్రాసెస్ ని షేర్ చేయడం పైన కూడా చైనా నిషేధం విధించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ మినరల్స్ ను ఎవరైనా ఎక్కడైనా మైనింగ్ చేసినా వాటిని ఎక్కువగా చైనానే రీఫైన్ చేస్తుంది. అందుకే ఒక ఇండియన్ కంపెనీ లోకల్ గా బ్యాటరీ తయారీ ప్లాంట్ ని స్థాపించాలనుకున్న మెటీరియల్ ఈజీగా దొరకదు, లేదా దాని ప్రాసెస్ కూడా దొరకదు. అంతేకాక బ్యాటరీ సెల్స్ తయారీలో ఉపయోగించే మిషన్స్ మరియు రోబోట్స్ బ్యాటరీస్ లో ఎలక్ట్రోడ్ల కోటింగ్ నుండి మెటీరియల్స్ లేయరింగ్ వరకు చాలా ఖచ్చితమైన పనులను చేస్తాయి. ఇవి కూడా ఎక్కువగా చైనీస్ సప్లయర్స్ నుండే ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతున్నాయి. ఈ సప్లయర్స్ కూడా ఇప్పుడు చైనా యొక్క కొత్త ఎక్స్పోర్ట్ కంట్రోల్లో భాగమయ్యారు. దీని సింపుల్ అర్థం ఏంటంటే భారతదేశం ఒకవేళ చైనా నుండి డైరెక్ట్ గా బ్యాటరీ సెల్స్ ను వాళ్ళ ప్రైజెస్ కు మరియు వాళ్ళ కండిషన్స్ పైన కొనుగోలు చేయాలి. ఇది ప్రస్తుతం ఇండియన్ కంపెనీలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా టాటా 2 చైనీస్ కంపెనీలు గోషన్ మరియు ఆక్టాలియన్ నుండి తమ ఈవీల కోసం బ్యాటరీ సెల్స్ తీసుకుంటుంది. మహేంద్ర కూడా BYD యొక్క బ్లేడ్ బ్యాటరీని సోర్స్ చేస్తుంది. ఒకవేళ ఇండియా లోకల్ గా బ్యాటరీస్ ని తయారు చేయాలనుకుంటే ప్రతి ఒక్క డివైస్, ప్రతి మెటీరియల్, ప్రతి టెక్నాలజీ ఇంకా ప్రతి ప్రాసెస్ ను చైనా నుండి కాస్ట్లీ ప్రైజెస్ కి సోర్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భారతదేశం లోకల్ గా బ్యాటరీస్ ని తయారు చేయడానికి ఇప్పుడు చైనీస్ కంపెనీల కంటే చైనీస్ ప్రభుత్వం యొక్క సహాయం ఎక్కువగా అవసరం. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో ఈ విషయాన్ని ఊహించాను. ఇప్పుడు అదే జరిగింది. ఆ వీడియోని ఇక్కడ ఐకార్డ్స్ లో, ఎండ్ స్క్రీన్ లో, ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చూడండి తర్వాత. ప్రస్తుతం ట్రేడ్ వార్ కారణంగా చైనా ఇప్పటికే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు మ్యాగ్నెట్స్ కోసం మొత్తం సప్లై చైన్ ను సర్వనాశనం చేసేసింది. దీంతో ఈవీస్ మాత్రమే కాదు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుండి మిలిటరీ ఎక్విప్మెంట్ మరియు ఫైటర్ జెట్స్ ప్రొడక్షన్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ కొత్త రిస్ట్రిక్షన్స్ గురించి చైనా ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కోసం ఈ రూల్స్ ని విధించినట్లు చెప్తున్నప్పటికీ దీని వెనక ఉద్దేశం చాలా డెప్త్ అయింది. ఎగ్జాంపుల్ గా సోలార్ ప్యానెల్స్ టెక్నాలజీ 1883లో అమెరికాలోనే కనుక్కున్నారు. కానీ 2000 నాటికి చైనీస్ కంపెనీస్ దీనిని డెవలప్ చేసి ఇంకా భారీ ప్రొడక్షన్ లో స్కిల్స్ సాధించాయి. చైనా సోలార్ ప్యానెల్స్ లో గ్లోబల్ లీడర్ గా మారింది. కానీ చైనీస్ కంపెనీస్ వాళ్ళ ప్లాంట్స్ ని వేరే దేశాల్లో స్థాపించి వాళ్ళ టెక్నాలజీ షేర్ చేసినప్పుడు సోలార్ ప్యానెల్స్ ను అన్ని దేశాలు తయారు చేయడం స్టార్ట్ చేశాయి. అయినప్పటికీ సోలార్ ప్యానెల్స్ లో చైనా ఇప్పటికీ పెద్ద షేర్ ని కలిగి ఉంది. కానీ బ్యాటరీ టెక్నాలజీ విషయంలో
విషయంలో చైనా ఈ తప్పు చేయాలనుకోవడం లేదు. ఈవీల్లో అత్యంత ముఖ్యమైన భాగం కోసం అన్ని దేశాలు తనపైనే ఆధారపడాలని చైనా ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేస్తుంది. ఈ సమస్య నుండి ఇండియా తప్పించుకోవాలంటే 4 పనులు చేయాలి. మొదటిది, లోకల్ రీసెర్చ్ పైన ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. అది కూడా చైనీస్ మెటీరియల్స్ పైన ఆధారపడని బ్యాటరీల పైన, ఎగ్జాంపుల్ గా సోడియం అయాన్ బ్యాటరీస్. రెండవది, భారతదేశం మరియు యుఎస్ఏ కలిసి సౌత్ కొరియా మరియు జపాన్లతో కూటమి కట్టాలి. ఇవి ఇప్పటికే నికిల్ రిచ్ బ్యాటరీస్ లో నాయకత్వం వహిస్తున్నాయి. ఇంకా మూడో ఆప్షన్ గా భారతదేశం యుఎస్ఏతో కలిసి ఆస్ట్రేలియా, చిలీ మరియు అర్జెంటీనాలో మైనింగ్ పైన పెట్టుబడి పెట్టాలి. దీని ద్వారా బ్యాటరీస్ కోసం రా మెటీరియల్స్ ని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాక హైబ్రిడ్ కార్స్ ని ఈవీలతో పాటు ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వీటికి అంత పెద్ద మొత్తంలో బ్యాటరీస్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటి ఫ్యూయల్ ని మనం ఇప్పటికే ఎథనాల్ కి మార్చుతున్నాము. ఈ ఎథనాల్ లో భారతదేశం స్వయంగా తయారు చేస్తుంది. ఈ ఈవీస్ పైన మీరేమంటారు? ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.